నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం నిర్గమకాండము 15వ అధ్యాయము 22 నుంచి 27 వరకు చదువుకుందాం. ఒక్కొక్క వర్స్ ధ్యానిస్తాము. 5 వచనాలు ఉన్నాయి. నిర్గమకాండం 15వ అధ్యాయము 22 నుంచి 27 వరకు. నిర్గమకాండము 15వ అధ్యాయము 22వ వచనం నుంచి 27వ వచనం వరకు చదువుకున్నాం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగు చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్లి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి తాగుదమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగు ఏ తెగులైనను రాయబోక తరువాత వారు ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బొగ్గులను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. థ్యాంక్ యూ సిస్టర్. నిర్గమకాండంలో ఐగుప్తు నుంచి కానాన్ దేశంకి ఆ జర్నీలో 7 నీటి అద్భుతాలు జరిగాయి. There were 7 water miracles going from Egypt to Canaan. మొదటిది వాటర్ టర్న్ ఇంటూ బ్లడ్, నిర్గమకాండం 7:20. రెండోది రెడ్ సీ డివైడ్ అయిపోయింది, నిర్గమకాండం 14:21 నుంచి 22. మూడోది ఎర్ర సముద్రము ఐగుప్తుల్ని అందరినీ వాళ్ళు మునిగిపోయారు. దట్ వాజ్ అ మిరకిల్. ఈజిప్షియన్స్ వర్ కిల్డ్, నిర్గమకాండం 14:26 నుంచి 29. నాలుగోది బిట్టర్ వాటర్స్ మేడ్ స్వీట్, మనం ఇక్కడ చదువుకునే అంశం ఈరోజు, నిర్గమకాండము 15:22 నుంచి 27. ఐదవది వాటర్ ఫ్రమ్ ద రాక్, నిర్గమకాండం 17వ అధ్యాయం 3వ వచనం నుంచి. ఆరోది వాటర్ అగైన్ కేమ్ ఫ్రమ్ ద రాక్ ఎట్ మెరిబా, సంఖ్యాకాండము 20వ అధ్యాయం 7 నుంచి చూసుకుంటాం. ఏడవది యోర్దాన్ నది 2 భాగాలుగా డివైడ్ అయింది, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 1-4 వచనాలు. సో దిస్ మార్నింగ్ వీఆర్ గోయింగ్ టు స్టడీ మనం ఎలా రియాక్ట్ అవుతాం ఒక కష్టమైన పరిస్థితిలో వచ్చినప్పుడు. వెన్ వీ ఫేస్ బిట్టర్ టైమ్స్, హౌ షుడ్ వి రియాక్ట్? వీఆర్ గోయింగ్ టు సీ వై గాడ్ లీడ్స్ అస్ త్రూ బిట్టర్ సిచ్యువేషన్స్. అండ్ ఈ ప్యాసేజ్ ప్రతి విశ్వాసునికి ఒక టెస్ట్. ఎక్సడస్ నిర్గమకాండం 15వ అధ్యాయము ఎట్లా సార్ట్ అవుతుందంటే, మోషే ఒక పాట పాడతాడు, మిరియం కూడా పాట పాడతారు. దే ఆర్ సింగింగ్ అండ్ ప్రైజింగ్ గాడ్. అందరు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా చాలా చాలా సెలబ్రేషన్స్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అప్పుడే ఎర్ర సముద్రం నుంచి దాటుకొని ఇటువైపు వచ్చేసారు. They were celebrating because God delivered them from slavery for more than 400 years. This is a picture of a believer coming out of bondage of sin. And Erra Samudram, Red Sea, is a symbolic of water baptism according to 1 Corinthians 10th chapter. So the wilderness, Aranyam anedi, is the beginning of a believer's spiritual journey. ఈ సెలబ్రేషన్ ఎలా ఉందంటే, ఇట్స్ లైక్ ఏ కపుల్ హూ గాట్ మ్యారీడ్
అండ్ దే ఆర్ ఆన్ ఏ హనీమూన్. హనీమూన్ ఎట్లుంటుంది? ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. హనీమూన్ అయిన తర్వాత రియాలిటీ కమ్స్. ఇంట్లో పనులు, ఆల్ ద సిచ్యువేషన్స్ ఆఫ్ లైఫ్, అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్. దట్ ఈస్ హౌ దిస్ whole passage happens. When they went into the wilderness for 3 days without water, they had a lot of complaints. See, God was leading them through cloud in the day and pillar of fire by the night. So all a cloud ni chusukoni they were following the cloud, looking at the cloud. And God led them to a place called Mara. Akkada it's a waters were bitter, chedugona neelu. So they were tested like never before. The mouths were dry with no water. Their expectations were not met and they became discouraged. And that led to murmuring, grumbling and complaining. Ante oka celebration nunchi they came to a point of frustration. Okay, excitement nunchi they came to a point of disappointment. So oka triumph nunchi oka trial ki vachesaru. They went from triumph to trial in the desert. You see, there is a triumph first, then there is a trial. ముందు ఒక విజయం ఉంటుంది, దాని తర్వాత ఒక టెస్టింగ్ ఉంటుంది. You see, in chapter 14 lo they were delivered from bondage of Egypt, which is a triumph, and soon they come to the edge of Red Sea and they cannot pass. అప్పుడు అందరూ మళ్ళా మోషే మీద అరుస్తూ ఉన్నారు. దట్ ఈస్ ఎ ట్రయల్. దే డి నో వాట్ టు డూ. అప్పుడు దేవుడు ఆ ఎర్ర సముద్రము 2 భాగాలుగా విభజించి దే పాస్. సిమిలర్లీ 15th చాప్టర్లో చూసినట్లయితే దే వెంట్ ఫ్రమ్ ట్రయంఫ్, సెలబ్రేషన్, దట్ గాడ్ డెలివర్డ్ దెమ్ ఫ్రమ్ బాండేజ్, అండ్ దే వెంట్ టు ట్రయల్ ఎట్ మారా. దెన్ గాడ్ గివ్స్ దెమ్ వాటర్. అగైన్ triumph, again victory, because they found water. 16వ చాప్టర్లో చూసినట్లయితే అగైన్ దే మూవ్ ఫ్రమ్ ట్రయంఫ్ ఆఫ్ ఫైండింగ్ వాటర్ టు ట్రయల్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఫుడ్. మళ్ళా కంప్లైంట్స్, మళ్ళా నస్కుడు, సనుగుడు. అప్పుడు దేవుడు మన్నాని ఇచ్చాడు. దెన్ అగైన్ దట్ ఈస్ అ ట్రయంఫ్. సో in 17th chapter again they move from triumph of manna to trial of facing Amalekites on the journey, and they came to attack him. So idoka pattern undi. After every victory there is a testing. After every triumph there is a trial. This pattern goes on and on and on. మన ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే యేసు ప్రభు బాప్తిజం పొందగానే, నీటి బాప్తిజం తీసుకోగానే ఏమైంది? హీ వెంట్ త్రూ టెంప్టేషన్ అరణ్యంలో. Psalm 23 మీ అందరికి తెలుసు. ద షెపర్డ్ లీడ్ షీప్ ఇన్ ద గ్రీన్ పాస్చర్స్. బట్ దెన్ ద క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ గ్రీన్ పాస్చర్స్. దే హ్యావ్ టు పాస్ త్రూ ద వ్యాలీస్ ఆల్సో. వీ ఎక్స్పీరియన్స్ మౌంటైన్ టాప్స్ బట్ ఆల్సో డెజర్ట్. We see green pastures and also valleys. We see the light and also darkness. 3 days before they had water over their heads as they walked through the Red Sea. Now after 3 days they are in the desert with no water. You can be high on one day and down the next day. ఎక్సైట్మెంట్ ఒక రోజు ఉంటుంది, ఇంకో రోజు డిప్రెస్గా ఉంటుంది. ఇట్స్ ఎ సైకిల్. గాడ్ అలౌస్ హైస్ అండ్ లోస్ ఇన్ అవర్ లైఫ్స్, అండ్ టెస్టింగ్ హ్యాపెన్స్ ఇన్ ద లో సీజన్స్ ఆఫ్ లైఫ్. సి వీఆర్ కాల్డ్ టు ఫాలో జీసస్ ఫుట్ స్టెప్స్, అండ్ గాడ్ విల్ టేక్ అస్ ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్. ఒకవేళ మీరు దేవుడిని వెంబడించాలనుకున్నట్లయితే, ఇఫ్ యూ వాంట్ టు బి లెడ్ బై గాడ్ and he wants God to drive your life, then God will lead you into places of frustrations, disappointments, and also celebration and joyful moments.
Deuteronomy 8th chapter 2nd verse says, God led Israelites to humble and test them. అండి, మన ఇప్పుడు షోరూంలో కార్స్ వస్తాయి కదా, ఆ కార్స్ లాగా బయట డిస్ప్లే చేస్తారు. బట్ విల్ గో త్రూ ఎ లాట్ ఆఫ్ ప్రాసెస్. ఒక టెస్ట్, క్వాలిటీ టెస్ట్ అన్నీ పాస్ అయ్యి ఆ కార్ షోరూంలో డిస్ప్లే అవుతుంది. అలాగే బిఫోర్ గాడ్ లెట్స్ యూ ఆన్ ద మార్కెట్ ఇన్ ద వరల్డ్, గాడ్ విల్ థరోలీ టెస్ట్ యూ అండ్ మేక్ ష్యూర్ యు ఆర్ రెడీ. దట్ ఈస్ వై గాడ్ టేక్స్ us through wilderness. God's pattern is ఈజిప్ట్ ఫస్ట్, తర్వాత అరణ్యం, దాని తర్వాత ప్రామిస్డ్ ల్యాండ్. అబ్రహాంని చూసుకున్నట్లయితే ఊరు నుంచి కానాన్లో 25 years తిరుగుతూ ఉన్నాడు. దాని తర్వాత ఆయనకు ప్రామిస్ వచ్చింది ఐజాక్. యోసెఫ్ పాటిఫర్ ఇంట్లో ఉన్నాడు, ఒక బానిసలాగా. తర్వాత జైల్లో ఉన్నాడు, ప్రిజన్లో ఉన్నాడు, అక్కడి నుంచి ప్యాలెస్. ఒక ప్యాటర్న్. దావీదు, he was shepherd to running from Saul and to becoming a king. So God intentionally took Israelites in a long route for 40 years. Wilderness is not negotiable. It's all about how we handle our wilderness experiences. Wilderness is a place of maturity. ఈ విల్డర్నెస్, ఈ అరణ్యంలో వాట్ యు గో త్రూ, it will mature you. Maturity is revealed how you handle situations. Then God says, now we are ready to enter the promised land. 22nd verse, ఒక్కొక్క వర్స్ చూసుకుందాం. Moses brought Israel from the Red Sea and they went into the wilderness of Shur. And they were there, and they went 3 days in the wilderness and found no water. Wilderness is a place of uncertainty. It has no direction. ఇక్కడ విల్డర్నెస్ ఆఫ్ షూర్ ఉంది. షూర్ ఇంకొక పేరుంది, డెజర్ట్ ఆఫ్ ఈతమ్ అని. సంఖ్యాకాండం 33:8 చూస్తాం. షూర్ అంటే గోడ, ఇట్ మీన్స్ వాల్. The Israelites, they hit a wall. అంటే they came to a point where they are unable to continue because it was very difficult. We all hit a wall in life. We all come to a place where there is no future అని మనకు ఒక సిచ్యువేషన్లో we fall into. We try to go forward and advance in life, we hit a wall. A wall can be stopping ourselves to go further in our relationship with God. ఒక డ్రైనెస్ ఉంటుంది. They not only hit a wall but also searched for water for 3 days and found no water. So మనుషులు తిండి లేకపోతే 40 రోజుల వరకు they can survive. కానీ 3 రోజుల కంటే ఎక్కువ నీళ్లు తాగకపోతే they will not survive. Israelites needed water. We all go through wilderness at some point in our lives. We may not be wilderness outwardly or physically, but inwardly and confused. Antarangamlo we go through wilderness. Wilderness can change our conversation and our tone also. Verse 23 antanante, they came to Mara and they could not drink the waters of Mara because they were bitter. అందుకే they named the place as Mara. Mara is one of the training places of God's people. Mara means bitter. మీలో ఎవరికైనా మేరీ అనే పేరున్నట్లయితే ఆ మేరీ అర్థం మారా. నేమ్స్ క్యారీ ద నేచర్ ఆఫ్ ఎ పర్సన్. సో ఇఫ్ ఎనీవన్ బై ద నేమ్ ఆఫ్ మేరీ, cancel that Mara in that name. It is interesting how God brings us into situations that reveals who we are.
God brought them to Mara to show them that there was wilderness already in their hearts. మారా దగ్గరకు వచ్చారు, చేదు నీళ్ళ దగ్గరకు వచ్చారు, కానీ వాళ్ళ మనసులో కూడా చేదుతనం ఉంది. దేవుడు వాళ్ళకి అర్థం చూపిస్తున్నాడు. ఈ షోయింగ్ ఏ మిర్రర్ ఆఫ్ దెమ్ సెల్స్. సాల్టీ వాటర్ మేక్స్ యూ వెరీ థర్స్టీ. అందుకే మనం ఆ నీళ్ళు తాగలేం. బికాజ్ ఇట్ మేక్స్ యూ డీహైడ్రేటెడ్, అండ్ ద మోర్ యూ డ్రింక్ it will kill that person. So Mara is also a picture of worldliness, because there are many things in this world that people think they will satisfy them, but it will not satisfy them. ఒక ఎంటర్టైన్మెంట్ అని అనుకోండి, సోషల్ మీడియా అని అనుకోండి, ఒక పార్టీస్ అనుకోండి, వరల్డ్లో ఏదైనా ఉండండి, యూ థింక్ దే విల్ సాటిస్ఫై యూ కొంతసేపు వరకే, బట్ it will not satisfy them forever. The world will leave your soul empty and unsatisfied and more thirstier. People are looking for love, happiness in wrong places in the world. That is Mara. Prodigal son, Lucas Suvarta 15 అధ్యాయంలో, he looked for happiness in wrong places. And what happened to him? He ended up in a pig pen. They thought that the breakthrough వచ్చేసింది ఇప్పుడు, కానీ రాలేదు. మనం when we think it is మన సిచ్యువేషన్, మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక ఎండ్ వచ్చేసిందంటే, ఫైనలీ ద లైట్ ఈస్ కమింగ్ అని అనుకున్నట్లయితే, మనం చూస్తాం ఇట్స్ వర్సర్ దాన్ బిఫోర్. These people, they enjoyed the sweet waters of Nile, river Nile in Egypt. They enjoyed the bondage of sweet waters of Nile, but now they are experiencing freedom of bitter waters. You might have enjoyed the pleasure of sin, but now you are experiencing the wilderness of following Jesus. Bitter waters come in many forms, and it can impact our lives directly and personally. Bitter waters ఎట్లా ఉంటుందంటే, it might be bitter waters of unfulfilled dreams, bitter waters of financial difficulties, employment issues, illness, poor health issues, relationship issues, bitter waters of fearful and stressful lives, bitter waters of being angry and disappointment at not being treated properly, bitter waters that prayer is not being answered when you pray over and over and over, bitter waters of betrayed in marriage, bitter waters of broken promises, bitter waters of alcohol, lust, greed, ambition, pride, anger, abuse, sexual impurity, or neglect of misdirected priorities. Every believer comes to bitter waters at some point in their life. It can be the death of a loved one, false accusations, or rejection. Maybe it's your family or friends or colleagues, or maybe it's you only who might have to drink the bitter waters. Cain was bitter against Abel. What happened? He killed his brother. Ruth, in the book of Ruth, Naomi's husband and her 2 sons died in Moab. 2 daughters-in-law, Orpah, she stayed back in Moab, and Ruth came along with Naomi. So, Naomi దాని అర్థం అంటే ప్లెజెంట్ or my delight అని అర్థం. So, when Naomi and Ruth come back to Jerusalem from Moab, everybody were greeting her. So what she says, don't call me Naomi, don't call me pleasant, call me Mara, ante call me bitter. God has dealt me bitterly with me ani she was blaming God. We separate ourselves from God's comfort and grace when we blame God through the bitter waters, through the bitter situations. Don't blame God. అహితోఫెల్ డేవిడ్ అనుచరుడు
For 10 years he had bitterness against David. అహీతోఫెలు బత్షెబ వాళ్ళ గ్రాండ్ ఫాదర్. 2 సమూయేలు 11వ అధ్యాయము 2 సమూయేలు 23లో చూసుకుంటాం. అలాగే అబ్సలోం కూడా 2 సంవత్సరాల వరకు he had bitterness against David because David did not deal properly with his sister and Amnon who raped Tamar. So both of these people, they had bitterness and they joined together and they led a revolt, and in the end both of them died. In one day Job lost his entire property and he lost his children. Wife became so bitter, she told, curse God and die. Instead of becoming bitter and blaming God, Job, he fell on his face, shaved his head and worshipped God. He refused to become bitter with God, but worshipped God. That should be our attitude. When Jesus was nailed on the cross, he did not respond in bitterness, but he asked God to forgive them. 24th verse చూసినట్లయితే, people complained against Moses saying, what shall we drink అని, ఏమేం తాగాలి అని. they were actually very rude. అదే ఒక మామూలు ఈ సెంటర్ మనం మామూలుగా అనిపించవచ్చు, కానీ వాళ్ళ టోన్ వాజ్ వెరీ వెరీ రూడ్ అండ్ రఫ్. See, it was a test of their faith. When you go through wilderness, what is inside only will come out. ఒక బాటిల్లో నీళ్ళు ఉంటే ఆ బాటిల్ని స్క్వీజ్ చేస్తే నీళ్ళే బయటకు వస్తుంది, వేరేది ఏది రాదు. సో కంప్లైనింగ్ అండ్ మర్మరింగ్ కేమ్ అవుట్ ఆఫ్ దేర్ మౌత్స్ because that was there inside. They were actually not complaining at Moses, but actually at God. One of the signs of bitterness is complaining, grumbling and murmuring. They had a critical spirit. God does not want us to murmur or complain in any situation. The children of Israel murmured because of the bitter waters. They actually took the frustration towards God. మోస్ అక్కడ ఉన్నాడు, దేవుని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి మోసెస్ మీద అరుస్తూ ఉన్నారు. దట్ ఈస్ హౌ పీపుల్ రియాక్ట్. మనం ఒకవేళ ఫ్రస్ట్రేట్ అయితే దేనికైనా ఎవరితోనైనా మనం ఫ్రస్ట్రేట్ అయితే ఆ ఫ్రస్ట్రేషన్ వాళ్ళ మీద కాకుండా ఇతరుల మీద ఇస్తాం. మన స్పౌసెస్ మీద ఫ్రస్ట్రేట్ అయితే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మన పిల్లల మీద చూపిస్తాం. మీరు ఎప్పుడైనా అట్లా రెస్పాండ్ అయ్యారా? అయి ఉండొచ్చు. 25th verse చూసినట్లయితే, మోసెస్ క్రైడ్ అవుట్ టు గాడ్ అండ్ ద లార్డ్ షోడ్ హిమ్ ఎ ట్రీ, అండ్ వెన్ హి కాస్ట్ ఇంటు ద వాటర్స్ వర్ మేడ్ స్వీట్. దేర్ హీ మేడ్ ఎ స్టాచ్యూట్ అండ్ ఆర్డినెన్స్ ఫర్ దెమ్, అండ్ దేర్ హీ టెస్టెడ్ దెమ్. Moses, he is the God's sent one to deliver Israelites. He did only one thing that he can, to cry and pray. When things are getting bad to worse, when you have no control over your situation, don't complain. Stop complaining and worrying about your situation, but cry out to God in prayer. Take out all your frustration on God. మొదటి పీటర్ 5వ అధ్యాయంలో 7వ వచనం చూసినట్లే, కాస్ట్ ఆల్ యువర్ బర్డన్స్ అంటు జీసస్ ఫర్ హీ కేర్స్ ఫర్ యూ. వెన్ యూర్ ఇన్ బిట్టర్ వాటర్స్ లైక్ మోసెస్, టర్న్ యువర్ అటెన్షన్ టు గాడ్. వీ నీడ్ గాడ్స్ హెల్ప్ వెన్ థింగ్స్ ఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్. మోసెస్ క్రైడ్ అవుట్ టు గాడ్. They talked to Moses and they were rude with Moses, కానీ మోసెస్ ఏం చేశాడు? He talked to God. You need to have a prayer life and a relationship with God. Moshe is a leader. మీలో కూడా కొంతమందికి ఒక అథారిటీ ఉండొచ్చు, ఒక
ఒక వర్క్ ప్లేస్లో ఒక లీడర్షిప్ అని ఒక డెలిగేషన్ చేయొచ్చు. స్పిరిచువల్లీ సమ్ ఆఫ్ యూ ఆర్ లీడర్స్, అండ్ ఎవ్రీ లీడర్ గోస్ త్రూ దిస్. దే హ్యావ్ అ ప్రెషర్ because of the people, because of the employees, because of the people under you. And when things get worse, what will you do? You turn that pressure to God and ask God's help. So when David was betrayed by Ahithophel and Absalom in 2 Samuel 15, David cried out in prayer. Jonah prayed to God in the belly of the fish, in the most deepest situations of his life. Job, he worshipped and cried out to God in his difficult situation. You see, all these people, papam cheyaledu, they did not complain against God, but they depended on God, not on people in their bitter times. That is how we have to be. People may not help you, people are not dependable, but we have to put our trust and dependence only on God. Sometimes we lean on God and also on people. We have to completely trust God with all our heart. We need to fill our life with word of God, with praise and thanksgiving and prayer. Endukante during bitter times and the times of wilderness, what is inside only will come out. మన లైఫ్లో ప్రేజ్, థ్యాంక్స్ వర్డ్ ఆఫ్ గాడ్, ప్రార్థన అన్నీ మనం మంచి టైంలో మనం గుడ్ టైమ్స్ వెన్ యూ హ్యావింగ్ ఇన్సైడ్ ఇన్ ద డిఫికల్ట్ థింగ్, ఇన్ ద డిఫికల్ట్ సిచ్యువేషన్స్, దట్ విల్ ఓన్లీ విల్ కమ్ అవుట్. దట్ ఈస్ వాట్ కేమ్ అవుట్ ఆఫ్ మోసెస్ అండ్ డేవిడ్ అండ్ జోబ్. వాట్ డూ యూ డూ ఇన్ సచ్ సిచ్యువేషన్? Do you grumble like Israelites, or will you seek the Lord? In bitter times, cry out to God. మామూలు ప్రార్థన కాదు, విలాప ప్రార్థన like Moses, and worship the Lord like Job. Sometimes when you enter into bitter situations, it is very difficult to see what God is working. All we see is bitterness, all we see is troubles, all we see is so much of commotion going on. When Israelites complained to Moses, he cried out to God, and God said the solution is to your problem is right in front of you. He showed him a tree, చెట్టు చూపించాడు. జెనసిస్ 21లో హాగర్ వెలగొట్టేశాడు అబ్రహాం. హాగర్ ఇష్మాయిల్ వాళ్ళ అరణ్యంలో ఉన్నాడు, ఈ షూర్ అరణ్యంలో ఉన్నారు. అండ్ హాగర్ బికేమ్ బిట్టర్ and she was sitting and crying out and the baby was on the other side. She was crying out, and her bitterness was made sweet when God heard her cry. చూడండి, ఇక్కడ కూడా విలాప ప్రార్థన. The solution for a problem was right there. ఆయన కళ్ళ ముందు ఆ సొల్యూషన్ ఉంది, కనకేం కనపడలేదు, ఏడుస్తా ఉంది. గాడ్ తన మనోనేత్రాలు తెరిచి చూపించాడు, ఇదిగో ఒక బావి ఉందని. దేర్ వాజ్ అ వెల్ ఆఫ్ వాటర్. దావీదు హ్యాడ్ టు డిఫీట్ గోలియాత్, అండ్ ద సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్ వాస్ నాట్ ఎనీవేర్, ఇట్ వాస్ ఇన్ హిస్ హ్యాండ్ ఓన్లీ, ద స్లింగ్. Jesus fed 5,000 people in the wilderness, and a boy had 5 loaves and 2 fish. The solution was right there. Philip was saying 200 dinaril ichina kuda chinna small amount of food won't be sufficient to the 5,000 people. Jesus fed 5,000 people. The solution was right in front of him. So cry out to God in your situations. Have faith in Him. He will open ways for you. You see, God never made the water sweet. దేవుడు ఉట్టి చెట్టు చూపించాడు. It was the touch of the tree that made the water sweet. మీ బాటనీలో చదివినట్లయితే ఒక చెట్టు ఉంది, మొరింగా ఒలిఫెరా అని. అంటే మన
తెలుగులో మునగ చెట్టు ఉంటుంది, డ్రమ్ స్టిక్ ట్రీ. ఆ ఇత్తనాలు ఎప్పుడైతే మనం క్రష్ చేసి మురికి నీళ్ళలో వేస్తామో ఆ నీళ్ళు, ఆ వాటర్ విల్ టర్న్ ట్రాన్స్పరెంట్ విద్ ఇన్ సెకండ్స్ అంట. ఇక్కడున్న చెట్టు ఆ మొరింగ చెట్టు కాకపోవచ్చు. గాడ్ షోడ్ మోసెస్ ఎ ట్రీ, అండ్ వెన్ హీ త్రూ దట్ ట్రీ ఇంటూ ద బిట్టర్ వాటర్స్ ఆఫ్ మారా, ఇట్ బికేమ్ స్వీట్. ఐగుప్తులో రివర్స్గా జరిగింది. మోషే తన కర్ర ఎప్పుడైతే, విచ్ ఈస్ ఎ ట్రీ, విచ్ ఈస్ ఎ వుడ్, వెన్ ఇట్ టచ్ ద రివర్ నైల్, దట్ స్వీట్ వాటర్ ఆఫ్ నైల్ టర్న్ ఇన్ టు బ్లడ్. హూ ప్లాంటెడ్ ద ట్రీ ఇన్ ద విల్డర్నెస్? ఆ అరణ్యంలో ఆ చెట్టు ఎవరు నాటారు? వాజ్ ఇట్ సమ్ మ్యాన్ ఆర్ గాడ్? అన్డౌటెడ్లీ గాడ్. Men don't plant trees in the wilderness. It was God who planted that tree near Mara. Perhaps years earlier, God knew that later, after many years, that his children will come to a place called Mara to find water. So, he had actually planned a solution for the problem very well in advance. Do you realize that the same God has planned solutions for all your problems that we will ever face? Long before you come to that situations of life, before you are diagnosed, the healing is already planted. Before the child got mixed with the wrong crowd, the deliverance is already planted. Before the enemy attacked you, there is a tree of deliverance already planted. God has already planted right people at the right place and the right time, so that you can do what He has called you to do. Right now, your provisions, your healing, your life partner, all that you are praying about is already lined up. The solutions are already lined up for the very thing you are bitter about. To believe Him. God has planted that tree before they tasted the bitter waters. All Moses had to do is cut down the tree and throw it in the water. Then the waters were made sweet. So in your bitter waters, throw the tree of love. Release love in the midst of bitter waters of hatredness. It will radiate sweetness wherever you go. Throw the tree of forgiveness, because forgiveness relieves the burden of bitterness and offense. Forgive others and forgive yourself. ఎఫెసీ రాసిన పత్రిక 4:31-32 ఉంటుందంటే, లెట్ ఆల్ బిట్టర్నెస్, ఆల్ wrath and anger, all evil speaking put away from you, and be kind to one another, tender hearted, forgiving one another, even as God for Christ's sake has forgiven you. So throw the tree of forgiveness. Throw the tree of peace. మనం కెచప్ వాడతాం కదా ఇంట్లో. ఆ కెచప్ ఓపెన్ చేసి కెచప్ ప్లేట్లు వేయాలంటే ఒక పట్టాన అది కిందకు డ్రిప్ కాదు, కిందకి మనం పైనుంచి కొడతా ఉండాలి. బాటిల్ కొడతా ఉంటే మెల్లగా అది కింద పడింది. కెచప్ డ్రిప్స్ వెరీ స్లోలీ ఫ్రమ్ ద బాటిల్. అలాగే మన యాంగర్ కూడా అలాగే ఉండాలి. వి మస్ట్ బి స్లో టు యాంగర్. Proverbs 15:18 says that he that is slow to anger appeases strife. Throw the tree of praise. Praise, thanksgiving lifts the spirit of heaviness. యెషయా గ్రంథం 61:3. So don't have complaints or grumbling coming out of your mouth, but only praise and thanksgiving. So throw the tree of prayer like Moses. Pray for God's help and guidance. Pray for those who are hurting you. Throw the tree of joy instead of anxiety, depression or sadness. Don't let people's comments spoil your relationship, your destiny with God. Don't let negative remarks cause you to give up on God.
Don't let small disturbances stop your journey with God. Keep on pressing, moving on. Understand that the more bitter cup, the more blessings. So don't doubt God's plan for your life. 26 చూసినట్లయితే, if you diligently listen to the voice of God and do what is right in His sight, give ear to His commandments, keep all His statutes, I'll put none of these diseases which I have brought on the Egyptians, for I am the Lord that heals you. ఇక్కడ చూడండి, దేవుడు ఒక రెవల్యూషన్ ఇస్తున్నాడు. హీ ఈజ్ జెహోవా రాఫా అని. ఇక్కడ 4 కండిషన్స్ ఇచ్చాడు స్వస్థత కోసం. ఇఫ్ యూ diligently listen to the voice of the Lord your God. Second one, do that which is right in His sight. Third one, give ear to His commandments, keep all His statutes. God says, I will bring no disease of Egypt, because I am the Lord that heals you. Disease of Egypt ఏంటి? Deuteronomy 28:27 లో it says that the Lord will smite the boils of Egypt, and with the embroids, and with scab, and with itch, whereof you cannot be healed. This is the disease of Egypt. Out of 10 plagues in Egypt, boils was the only disease. చూడండి, ఈజిప్ట్ ఆ రోజుల్లో ఇట్స్ లైక్ అ USA, డెవలప్డ్ సివిలైజ్ మోడర్న్ వరల్డ్. అండ్ ఐగుప్తులో దే వర్ ఫుల్ ఆఫ్ ప్రైడ్, అన్ఫర్గివింగ్, బిట్టర్, యాంగ్రీ, రివెంజ్ఫుల్ and very indecisive in their nature. These are the diseases of soul. They are related to emotions. They will contaminate your soul and destroy you. But God is a God who heals you. Before God gives a miracle, He will test you. He will test your faith. But Israelites failed the test of faith. They were bitter, grumbling, complaining, murmuring. But if you pass this test of bitterness, He will heal you in your body, in your soul, and in your spirit. 27th verse చివరిగా, they came to Elim, where there were 12 wells of water, 70 palm trees, and they encamped there by the waters. Elim అంటే strong, బలం. In the midst of bitterness, God did a miracle. He made the bitter waters into sweet waters, and then He led them to Elim. Elimlo there were 12 wells, 70 palm trees. This is a test for all of us. You have to take your bitterness to God, who heals you, and He will bring sweetness and rejoicing in your life. So don't stop at bitter place. If you respond correctly to bitter situations with prayer and praise and worship, you will become better and go to a better place. Israelites in the beginning of chapter 15 went from victory to testing, from triumph and then to triumph, trial and then triumph at the end of the chapter. The Lord blessed Job in the beginning with prosperity, దాని తర్వాత troubles, then at the latter days more than the former days, double portion, because Job refused to get bitter. Joseph went through bitter waters, but he didn't allow them to make him bitter. He became a prime minister of Egypt. He said to his brothers, you meant it for evil, but God meant it for good. Bitter waters will teach us more about ourselves than anything in life. Anyone been through bitter waters will thank God for those times, because that was the place where we cry out to God and depend on God, not on our flesh, not on our connection to our contacts, and we receive a deliverance, a miracle, a promise, and a revelation. We become mature. Don't get discouraged at bitter places. Just on the other side of Mara there is Elim. If you pass this test,
He will take you to Elim. Elim is a better place. Don't stay bitter. Don't stay at bitter place. Pass through bitter waters. Let go of all the bitterness. He says, for your shame, God will give you double. For one pool of bitterness of Mara, one pool of bitterness at Mara, they received 12 wells of fresh blessings, ante one for each tribe. For one broken tree, they received 70 trees of blessings. In Jesus' name, you will receive 12 times more blessings and 70 times more shade and comfort if you don't get bitter. So ask God to heal your bitterness over your life. This is a test and you have to pass this test. God will take you to a better place of rest and abundance. Tree ikkada aa chettu edaithe when he broke the tree and put it in the Mara, the tree represents the cross. So when you put cross and Jesus in your life, he'll make your bitter waters into sweet waters. God has a better place for your life than the bitter place. He says in the Psalm, oh, taste and see that the Lord is good. There is darkness before light comes. There is sin before salvation. There is sacrifice before blessing. There is Mara before Elim. There is wilderness before Canaan. There is humility before exaltation. There is travail before birth. There is death before life. There is death mortgage before redemption. There is tribulation before triumph. There is suffering before glory. There is work before reward. There is a cross before a crown. There is fight before victory. There is temptation before overcoming. Mara is a test of faith in God. It tests to humble us and know what is in our heart. When you grumble and murmur and complain, you fail God. You see, we walk by faith, not by sight. But the man who walks by sight grumbles and complains again and again. But the man who walks by faith constantly praises and thanks God. సైన్ వేవ్ చూస్తారు మన హాస్పిటల్స్లో కూడా వేవ్స్ లాగా కనబడతాయి ఈసీజీలో. సైన్ వేవ్ ఇస్ అ డిస్క్రిప్షన్ ఆఫ్ లాట్ ఆఫ్ బిలీవర్స్. వీ ప్రేజ్ అండ్ థ్యాంక్ గాడ్ వెన్ వీ get what we want, then we complain and when something goes wrong, then we thank God again when the problem is over, and then we doubt God when the next problem comes, just like Israelites. Mana gudikelte we praise God loudly, sometimes in other tongues, kan church ayipogane madhyanamo mana speech different ఉంటుంది. It's a mother tongue now. It's anger, grumbling, complaining, both at home and workplace. Then again next Sunday, the sine wave goes up. You're praising God, thanking God. After that, it goes down. This should not be how a believer has to live. The Bible says, rejoice in the Lord always. In everything give thanks. That is the will of God for us at all times. But to do that, you must live by faith. To walk by faith is to believe that no problem can suddenly come today that God is not aware or surprised. Not only God does already know in advance what the problem the devil is planning, but He also made a solution for all those problems very well in advance. So you can face your problems boldly. You can depend on God. See, God planted seeds for trees long before we came to our maras of our life, and to make those bitter waters sweet. So walk in faith in the steps of a loving Father. He is silently planning. Philippi రాసిన గ్రంథం
ఫస్ట్ చాప్టర్ 6వ వచనం ఏమిటంటే, హీ హూ బిగాన్ అ గుడ్ వర్క్ ఇన్ యూ హీ విల్ బి ఫెయిత్ఫుల్ టు కంప్లీట్ ఇట్. Zephaniah 3rd chapter 17th verse saying, the Lord your God is in the midst of you, is mighty. He will save. He will rejoice over you with joy. He will rest in his love, and he will joy over you with singing. So are you experiencing a Mara situation right now in your life? Somehow some opportunity came and it became a failure. Now you became bitter. Don't worry, be faithful to God. Cry out to God, depend on God. He will make your Mara sweet. A tree made the waters of Mara sweet. A touch of Jesus can make your Mara sweet. So let's commit ourselves today. God is asking, can you trust me when you come to bitter places? God has a solution for every problem we go through. God's solution for your problem is closer than you think. Sometimes it is right there where you are. We just have to call upon God and ask, open my eyes, Lord. When you go through difficult times, God also already has a remedy for your situation right in the midst of your circumstance. Our tough times are at times of testing from God. Once you prove yourself faithful, God has a greater blessings in store for you. Your bitterness will be rewarded greatly by God. If you grumble, murmur and complain again and again, your mouth is filled with complaining and grumbling and anger, the things will become worse and worse. But let only prayer, praise and thanksgiving come out of your mouth. You can overcome your bitter situations. Ask God to heal your bitterness, your revengeful attitude, your unforgiving attitude, and tell Him, I am passing the bitterness because of the cross, and I refuse to become bitter because better is coming. Hallelujah.